ఇది వండింది. ఏంటో ఈరోజు స్పెషల్? నాకన్నా లేటుగా లేచావు, నాకన్నా ఫాస్ట్గా రెడీ అయ్యావు. అడగాలని అడుగుతున్నావా, అనుమానంతో అడుగుతున్నావా? తెలుసుకుందామని అడుగుతున్నా. ఓకే బాయ్, నేను ఈవినింగ్ లేట్గా వస్తా. నాకు వీకెండ్ పార్టీ ఉంది. ఏంటో ఈ జీవితాలు, సంసారాలు సుఖాలు, ఈ యాదవ జీవితాలు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పు. ఎందుకు నోట్లో కొనుక్కుంటున్నావు? గట్టిగా చెప్తే గొడవలు అయిపోతాయి. ఎందుకులే, వెళ్ళు. లేచి బెడ్ మీద పడుకో. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు?
ఇప్పుడే వచ్చాను ఆఫీస్ నుంచి. నిద్రపోతున్నాడు. గొడవేం పడట్లేదు. ఇంకేముంది, నువ్వే చెప్పాలి. ఏంటిది ఇంకా పడుకోలేదు? ఎవరితో మాట్లాడుతుంది? సరే అమ్మా, ఉంటాను. ఏమైనా తింటావా? టైం ఎంత? 11:30. ఈ టైంలో ఏం దొరకదని పడుకో. రోజు ఈ టైంకి ఎవరో ఒకరు కాల్ చేస్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం కాఫీ పెట్టిస్తావా? మీరే ఫస్ట్ లేచారు కదా, వెళ్ళి చేసుకోండి. కాఫీయే కాదు, లంచ్ కూడా చేయను. నాకు ఓపిక లేదు, బయట తీసుకురండి. హాయ్ బావా, బాగున్నావు బావా? బాగున్నా. చెల్లి ఎలా ఉంది? లోపల ఉంది. బాగున్నావమ్మా? బాగున్నా అన్నయ్య. ఈరోజు లంచ్ ఏం చేసావమ్మా? లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకేంటి బావ విషయాలు? ఒక్క నిమిషమే. ఓకే ఓకే ఓకే. అబ్బో, ఏంటి పిలిచా? ఇవి అర్జెంటుగా బయటికి వెళ్ళి తీసుకురండి. ఇప్పుడే వస్తానండి. సరే సరే, తొందరగా వచ్చే, బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఆకలిగా ఉంది. ఈ సచ్చినోడికి ఇలానే జరగాలి. ఇంకేంటమ్మా, మావాడు బాగా చూసుకుంటున్నాడా? బాగా చూసుకుంటున్నాడు అన్నయ్య, మాకే ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, ఇద్దరు జాబ్ చేస్తున్నారన్నమాట. చాలా మంచిదమ్మా. అబ్బా, వాళ్ళ అన్నయ్య వచ్చాడని చూడు, ఎంత హ్యాపీగా లీస్ట్ వచ్చింది. లంచ్ తెస్తుంది. అవునా? దాదా 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 ఆడబెట్టమ్మా, ఆడబెట్టి.
బిర్యానీ ఎలా ఉందన్నయ్య? సూపర్. ఈ మధ్యకాలంలో చాలా ఇల్లు తిరిగానమ్మా, ఏ ఇంట్లో ఎటువంటి భోజనం చూడ. బావా నువ్వేమన్నా లక్కీ బావా. కుమ్మే ఇంకేం బా. అబ్బా పోయేస్తా కొట్టకు. పోయేస్తా అమ్మా. అబ్బా అమ్మా. మీ బంధువనే కదా మర్యాద చేసింది. అయితే మీ బంధువు కదా? అయితే ఎవరు? హలో హలో ఆగండి. మీరు ఎవరు సైడ్ బంధువు? ఎవరు మీరు? నేను ఎవరికి బంధువుని కాదండి. నాకు అలా ఆకలేసినప్పుడు ఇలా ఏదో ఒక ఇంట్లో దూరి ఇలా అన్నం తింటాను. కానీ నేను ఇలా ఏ ఇంట్లో తిన్నా మంచి జరుగుద్దండి. వెళ్ళొస్తానండి. మనకేం మంచి జరిగిందను. మనకు మంచి జరిగింది ఏంటో తెలుసా? ఎవడో అతిథి వస్తే మనం పరిగెట్టి సేవలు చేస్తాం. అదే సేవలు నాకు నువ్వు నీకు నేను ఎప్పుడైనా చేసుకున్నామా? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అదే సేవలు మనం చేసుకుంటే తప్పేముంది? ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం కదా. హలో వద్దురా బాబు, నేను ఇప్పటి నుంచి వీకెండ్ పార్టీకి రావట్లేదు. ఇప్పటి నుంచి నా భార్య నేను ఈగోస్ లేకుండా హ్యాపీగా ఉన్నా. మేబీ ఇప్పటి నుంచి నాకు వీకెండ్ పార్టీ అవసరం లేదనుకుంటాను. ఓకే బాయ్, ఉంటా.